బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంకిపాడు ఆసుపత్రి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యతో వల్లభనేని వంశీ బాధపడుతూ ఉండగా నిన్న రాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో విజయవాడకు తరలించినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించాలని వల్లభనేని వంశీ ఫ్యామిలీ విజ్ఞప్తి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంకిపాడు హాస్పిటల్ నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. శ్వాసకోశ సమస్యతో వల్లభనేని వంశీ బాధపడుతూ ఉండగా నిన్న రాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో విజయవాడకు తరలించినట్టు సమాచారం. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించాలని వల్లభనేని వంశీ ఫ్యామిలీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. వల్లభనేని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు మనకి సమాచారం అందుతోంది. ఇప్పుడు వల్లభనేని హెల్త్ కండిషన్ ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు చూసుకుంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పోలీసు విచారణ నిమిత్తం నూజివీడు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న ఉదయం కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే విచారణ అనంతరం ఆయన్ని తిరిగి సబ్ జైలుకి తరలించాల్సి ఉండగా ఆయన శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బందికి గురయ్యారు. దీంతో వెంటనే అక్కడ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి కుటుంబ సభ్యులకు సమాచారం వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాత్రం వంశీ ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా శ్వాసకోశ వ్యాధి సంబంధించిన ఆయన కొంత ఇబ్బంది అయితే ఉన్నప్పటికీ కూడా ఇటీవల దాదాపు 2 నెలల నుంచి కూడా ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందనేది వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందించాలని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. అయితే కంకిపాడు ఆసుపత్రి నుంచి ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైతే కనుక కోర్టు అనుమతితో ప్రైవేట్ ఆసుపత్రికి మాత్రం తరలించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇందాక మనం చూసుకోవచ్చు, విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన అంటే నడకలో కూడా చాలా తేడా ఉన్నట్లు కనబడతా ఉంది. ముక్కుకి కచ్చి పట్టు పెట్టుకున్నారు, గాలి ఆడట్లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అయితే వచ్చే ఉంది. ఆ తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే వంశీ, ఇప్పటి వరకు వల్లభనేని వంశీ హెల్త్ కండిషన్ పై హెల్త్ బులెటిన్ ఏమైనా వైద్యాధికారులు రిలీజ్ చేశారా, లేకపోతే కాసేపట్లో చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే ఇప్పటి వరకు మాత్రం వంశీకి సంబంధించి ఎటువంటి హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేయలేదు. అయితే గతంలో ఉన్న సంబంధిత అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా తిరిగి రిపీట్ అయినట్టు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఒకవైపు ఆహారము కొంత తేడా రావటము, అలాగే సబ్ జైలు దాదాపు 60 రోజులకి నుంచి కూడా ఆయన సబ్ జైల్లో ఉండటంతో కొంత ఆరోగ్యం అయితే క్షీణించాలనేది వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ లేకపోతే నిమ్స్ లో కానీ ఆయనకి వైద్య చికిత్స అందించాలనేది మాత్రం ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా మాత్రం వంశీ ఆరోగ్య విషయంలో ప్రవర్తిస్తూ ఉంది. ఎవరికైనా సరే ఒక సామాన్య ప్రజానీకానికి కూడా అతనికి అడిగే హక్కు ఉంది. కాబట్టి అతనికి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేసుకుంటే తప్పేంటి అనేది మాత్రం గత రాత్రి చూసిన పేర్నినాని ప్రశ్నించారు. అయితే ఈ రోజు ప్రస్తుతం ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడ వైద్యులు చెప్పే సూచనల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే శ్యామ్, గతంలో కూడా రఘురామకృష్ణంరాజు కస్టడీ టైంలో కూడా రఘురామకృష్ణంరాజు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను అన్న సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నిరాకరించిన సందర్భంలో ఇప్పుడు వల్లభనేని వంశీకి ప్రైవేట్ హాస్పిటల్కి అనుమతించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా, లేకపోతే నిజంగానే కక్షపూరితంగా వ్యవహరించి ప్రైవేట్ హాస్పిటల్లో కాదు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చికిత్స కొనసాగాలి అనేది ఏమైనా చెప్తూ ఉన్నారా?
ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం శ్వాసకోశ సంబంధిత వ్యాధితోనే ఆయన బాధపడుతుందని తెలుస్తా ఉంది. అంతకు మించి ఇంకే సమస్య లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే అంటే సాధారణంగా ఏ వ్యక్తినైనా సరే పోలీసు అరెస్ట్ చేసినప్పటికీ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రతిరోజు కూడా అక్కడ ఒక వైద్యులు పరీక్షిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం ఇతను విఐపి ఖైదీగా ఉన్నారు. అంటే 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో అతను విఐపి ఖైదీగానే పోలీసు అధికారులు జైలు అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అతని ఆరోగ్య పరిస్థితి పైన ప్రతిరోజు కూడా అక్కడ జైలు వైద్యుడికి ప్రతిరోజు చూపిస్తున్నారు. అయితే ఈ 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి నూజివీడు కోర్టు అనుమతించిన నేపథ్యంలో కస్టడీకి తీసుకునే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తిగా అనుకూలంగా ఉంటేనే అతన్ని విచారించే అవకాశం ఉంది. గతంలో తీసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా ఇదే జరిగింది. అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొంత బీపీ ఎక్కువగా ఉండటంతో అతనికి విచారణకి తీసుకెళ్లలేదు. అయితే ప్రస్తుతం వంశీకి నిన్న ఉదయం పరీక్షలు చేసినప్పటికీ అంతా బాగానే ఉన్నది అన్న నిర్ధారించుకున్న తర్వాతే కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు అక్కడ విచారించే నిమిత్తం. అయితే నిన్న విచారించిన అనంతరం నిన్న సాయంత్రం తీసుకుందంటే కొంత ఆందోళన కలిగించింది ఆయన ఆరోగ్య పరిస్థితి. దీంతో హోతావుతున్న కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తర్వాత అక్కడి నుంచి కూడా తిరిగి పర్వాలేదు అనుకున్నాక అతను తిరిగి కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మళ్ళీ కొద్దిసేపటికి అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కంకిపాడు అక్కడి నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఇక్కడ అయితే స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఉంటారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్రస్తుతం విజయవాడ GGH లో ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైతే అంటే ఇక్కడ కనుక తమ వల్ల కాదు ఇతను ప్రైవేట్ ఆసుపత్రి తరలించాలి అనే కనుక సూచిస్తే కనుక అతను ప్రైవేట్ తరలించే అవకాశం ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు కూడా ఇదే జరిగింది. అతన్ని కూడా అరెస్టు సమయంలో కొంత ఇబ్బంది గురయ్యారు. గుండెకి సంబంధించిన ఆ సమయంలో ప్రభుత్వం కూడా రమేష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్సకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఆరోగ్య పరిస్థితి కనుక విషమించినట్లయితే తప్పనిసరిగా అతనికి ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందించేందుకు ఎటువంటి అవకాశం అయితే లేకపోలేదు. అంటే శ్యామ్, వల్లభనేని వంశీకి గతంలో కూడా ఇలాంటి శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? జైలు జీవితం గడుపుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు తలెత్తాయా? అంటే ఇది ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీకి తలెత్తిన ఏదైతే ఇబ్బంది ఉందో ఊపిరి తీసుకోవడం కొంత ఇబ్బంది పడుతున్నాడు ఆస్మా లాగా. అది గతంలో కూడా అనుకుంది ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి ఇబ్బంది ఆయన పలుమార్లు ఎదుర్కొన్నారు. అయితే గత 2 నెలలుగా ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉండటంతో అంటే ఈ వ్యాధి కొంచెం పెరిగింది అనేది వారి కుటుంబ సభ్యుల ఆందోళన. కాబట్టి ఎప్పటికప్పుడు మాత్రం జైలు అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ కొంత ఆందోళన కలిగించే పరిస్థితి వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేకపోతే మంగళగిరి ఎయిమ్స్ కి కానీ తరలించే అవకాశం ఉంది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్.